సనాతనం అంటే ఆది అంతం లేని. ఓకే. ఇప్పుడు మొదలైందో తెలియదు, ఎప్పటికీ ఎండవదు. ఈ జీవరాశుల్లో ప్రతి దాంట్లో చలనం ఉంది, ఒక ప్రాణం ఉంది, ప్రతి ఒక్క దానికి ఒక రీజన్ ఉంది, ఒక పర్పస్ ఉంది. సో ఇది వాస్ట్ సబ్జెక్ట్. సనాతన ధర్మం అనేది నా 2 రీల్స్ లో నేను చెప్పినట్టు వేదాలు, ఉపనిషత్తులు చాలా పెద్ద సబ్జెక్ట్ అది. సో అది ప్రతి ఒక్కరు చదవాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరు వేదాలు, ఉపనిషత్తు అన్ని చదవాల్సిన అవసరం లేదు. మనకి కొన్ని వేల శాఖలు ఉన్నాయి వేదాలలో. ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయి 1107 సంథింగ్, అంత అప్రాక్సిమేట్ గా అంతే ఉన్నాయి. సో అది చదవాలంటేనే 56-60 సంవత్సరాలు పడుతుంది మొత్తం నైష్టిక బ్రహ్మచర్యంతో. సో అది వర్కౌట్ కాదు అన్ని చదవడం. బట్ భగవద్గీత చదువుకోవచ్చు, బేసిక్ మనం నాలెడ్జ్ తెచ్చుకోవచ్చు, సంస్కారంగా బతుకోవచ్చు. దాంట్లో సైన్స్ ఉంటుంది ముఖ్యంగా. నేను ఉదాహరణ చెప్పినట్టు గురుత్వ ప్రయత్న సంయోగనం ఉక్షేపణం ఉంది, గ్రావిటీ థియరీ అది. ఇది మహర్షి కన్నడ్ తన వైశేషిక దర్శనంలో రచించారు. సో ఇలా చాలా ఉన్నాయి, నాలెడ్జ్ ఉంది. ఇప్పుడు నాసా మీద ఇట్లా ఉందో, ఇస్రో మీద ఎట్లా రీసెర్చ్ చేస్తున్నారో, దీని మీద రీసెర్చ్ చేసే సైంటిస్టులు చాలా నాలెడ్జ్ వస్తుంది.